ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నిండుగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘస్థులకును, అదేవిధంగా దైవ సేవకులను, వారికి అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. చిన్న విషయాన్ని మనం నేర్చుకొని ఈ వాక్య భాగాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, ఎన్ని ఆస్తులు పోగేసినా మన జీవితంలో సుఖం అనేది కానీ నెమ్మది అనేది కానీ కనపడదు. చాలా జీవితాల్లో డబ్బులు ఎంత ఉన్నా, ఆస్తులు ఎన్ని ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కానీ వారి జీవితాల్లో సుఖం అనేది కానీ నెమ్మది అనేది కానీ ఉండదు. మరి ఈ లోకంలో మనకి సుఖం కావాలన్నా, ఈ లోకంలో మన జీవితానికి నెమ్మది కావాలన్నా ఏమి చేస్తే మన జీవితానికి సుఖం కలుగుతుంది, ఏమి చేస్తే నెమ్మది కలుగుతుంది అని దేవుని గ్రంథాన్ని మనం అడిగితే దేవుని గ్రంథము చక్కని విషయం మనకి నేర్పిస్తుంది. ఒకసారి చూద్దాం, ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చూద్దామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. జాగ్రత్త విందాం. ప్రేమ దేవుని సంగమా, మన జీవితంలో నెమ్మదిగా కానీ సుఖం కానీ బ్రతకాలంటే మన జీవితానికి కావాల్సినటువంటి 4 విషయాలు ఇక్కడ చెప్పబడింది. 4 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే విజ్ఞాపన, రెండవది ఏంటంటే ప్రార్థన, మూడవది ఏంటంటే యాచన, 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ ఒక పదం వాడబడింది చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే మనకున్నటువంటి జాబ్ కంటే, మనకున్నటువంటి పరిస్థితుల కంటే, మనకున్నటువంటి అవసరతల కంటే, మనకున్నటువంటి పనుల అన్నిటికంటే ముఖ్యంగా వీటిని చేయాలని చెప్తున్నాడు. అలా చేసినప్పుడు మన జీవితంలో నెమ్మది కానీ సుఖము కానీ ఉంటుందని దేవుని గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట. ప్రేమ దేవుని సంగమా, మన జీవితాల్లో ఎంతమంది ఈ 4 విషయాల్లో బలవంతులుగా ఉన్నారు? ఎంతమంది? ఒకసారి చూద్దాం. కింద వచనంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఏది మంచిది అంటే విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి, యాచన చేయాలి. అలా చేసినప్పుడు దేవుని దృష్టికి అనుకూలమైనది లేదా మంచిది అని చెప్తున్నాడు. మరి అనుకూలమైనది మంచిది మన జీవితంలో ఎంత మట్టుకు చేస్తున్నాం చెప్పండి? ఎంత మట్టుకు మన జీవితంలో వీటి విషయంలో మనం బలంగా ఉన్నాం? వీటి విషయంలో మనం బలంగా దేవునికి మంచి విషయంలో మనం చేయగలుగుతున్నాం? ఆ దేవుని విషయంలో విజ్ఞాపన, ఒక్కొక్క విషయం గురించి నేను రెండు విషయాలు నేను మాట్లాడతాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల కోసం చేసే మనవిని విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల కోసం చేసే మనవిని విజ్ఞాపన అంటారు. మన జీవితంలో మనకి అన్నీ ఉన్నా, మన జీవితంలో లెక్కలేనటువంటి డబ్బులున్నా కానీ మన జీవితంలో ఇతరుల కొరకు మనం చేసే విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని దేవుడు ప్రేమించి అన్నీ ఇస్తాడు. మనల్ని దేవుడు ప్రేమించి లెక్కలేని డబ్బులు ఇచ్చినా కానీ మన కొరకు, మన జీవితం కొరకు సుఖంగా కానీ నెమ్మదిగా కానీ ఉండాలంటే ఖచ్చితంగా ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అందుకే ఇతరుల కొరకు చేసే మనవినే విజ్ఞాపన అంటారు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలామంది విజ్ఞాపనలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఇద్దరిని పరిచయం చేస్తాను. ఇద్దరిని పరిచయం చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ప్రార్థన అనే వచనంలోనే మనం వెళ్దాం. మొట్టమొదటి పర్సన్ ఎవరంటే పౌలు గారు. అప్పుడున్నటువంటి
ఆయన స్థాపించినటువంటి సంఘాలు, ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఆయన సంఘాల కొరకు ఆయన దేవునికి విజ్ఞాపన చేశాడు. మొదటి తెస్సలోనిక పత్రికలో మనకు కనిపిస్తుంది. కావాలంటే రిఫరెన్స్లో మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఫిలమోన్ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అంటే టైం లేదు కాబట్టి మీకు రిఫరెన్స్లు చెప్పేస్తున్నా. పౌలు గారు ఆయన జీవితంలో ఆయనకి ఎంత సేవాభరితం ఉన్నా, ఎంత సేవా జీవితం ఉన్నా కానీ ఆయన జీవితము ఆయన స్థాపించినటువంటి దేవుడు స్థాపించినటువంటి సంఘాల కొరకు విజ్ఞాపన చేశాడు. ఆయన చచ్చేంత వరకు విజ్ఞాపన చేశాడు దేవుని కొరకు. కాబట్టి ప్రియ దేవుని సంఘం మన జీవితంలో ఎంతవరకు మన సంఘం గురించి కానీ, ఇతరుల గురించి కానీ, మన పక్క ఇంటి వారి గురించి మనం విజ్ఞాపనం చేయగలుగుతున్నామా? ఎంతవరకు మన ఇంట్లో వరకే మనం విజ్ఞాపనం చేయగలుగుతుంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? నెమ్మదిగా సుఖంగా ఉండగలమా? ఒకసారి మీరు బాగా గమనించండి. 500 సంపాదిస్తే మనము ఆ 500 ఆ ఒక్క రోజులైనా అయిపోతుంది. వచ్చిన 500తో మనం సంతోషంగా ఉంటామంటే ఉండం. వచ్చిన 500తో మనం నెమ్మదిగా ఉంటామంటే ఉండం. మరి ఏంటి ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఈ బైబిల్ దేవుని దగ్గర. అందుకే చెప్తున్నాడు, నీవు నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ వచనం కూడా మీకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాలు మీకు కనిపిస్తుంది. మన కొరకు ఏం అవసరం చెప్పండి? మన కోసం ఆ యేసుక్రీస్తు ప్రభువు దేవాతి దేవుడే మన కొరకు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరత మన కొరకు ఏం అవసరం చెప్పండి? ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాలు అంతా బాగున్నాయనా? మన జీవితాలు అంతా పరిశుద్ధంగా ఉన్నాయనా? మన జీవితాలు ఎప్పటికైనా మారాలని, ఎప్పటికైనా మారి మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తామనే ఉద్దేశంతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు తప్ప మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి కాదు. మొట్టమొదటి విషయం విజ్ఞాపన విషయంలో పౌలు గారు, యేసుక్రీస్తు ప్రభువారు, అదేవిధంగా దావీదు గారు కూడా, నెహెమ్యా గారు కూడా. మీరు బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు గారు, నెహెమ్యా గారు చాలామంది ఉన్నారు. ఇలా అనేక మంది ఇతరుల కొరకు విజ్ఞాపన చేసి వారి యొక్క జీవితాల్లో నెమ్మదిని సుఖంను అనుభవించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. రెండవ విషయం ప్రార్థన అంటే ఏంటంటే మొరపెట్టడం అని అర్థం. ప్రార్థన అంటే మొరపెట్టడం, లేదా మనవే అని కూడా అంటారు. మనవి. ఇర్మియా గ్రంథంలో మాట అక్కడ చెప్పబడుతుంటుంది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ప్రార్థన చేస్తుంటాడు చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి వ్యతిరేకమైతే వారి కొరకు ఇర్మియా గారు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దేవుడు అంటున్నటువంటి మాట, ఈ జనాల కొరకు, ఈ యొక్క జనాంగం కొరకు నువ్వు ప్రార్థన చేయకమంటున్నాడు. ఇర్మియా గారు ఎంతో మంచి ఉన్నటువంటి ప్రవక్త. ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నో ప్రార్థనలు చేశాడు. వారి యొక్క జీవితాలు మారాలని, వారి యొక్క జీవితాలు మరలా దేవుని దగ్గరికి తీసుకురావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో కారు యేసుక్రీస్తు ప్రభువారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఒకసారి చూద్దాం. ఇతరుల కొరకు చాలామందే ఉన్నారు ప్రార్థన చేసిన వారు. ఇద్దరు వ్యక్తులను మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం. ఆయన పిందకడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొరకు ప్రార్థన చేసుకోవాలంటే అంత అవసరత లేదు, అంతే కదండి. ఆ దేవాతి దేవుడు ఆయన కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత లేదు. కానీ మరి ఎవరి కోసం అంత పొద్దున్నే లేచి, అంత పెందలకనే లేచి ప్రార్థన చేస్తున్నాడంటే మన జీవితాల కొరకు ఆయన పెందలకనే లేచి ప్రార్థనలు చేస్తున్నాడు. ఎంతమంది మన జీవితంలో ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నాం చెప్పండి?
వేరే వ్యక్తుల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది పక్కన వేసి పెడితే మన జీవితాల గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నామా కనీసం? ఎంతసేపు ఉన్నాయి, ఎంత సంపాదించినాం, ఎంత కూడబెట్టినాం, ఎంత తెచ్చినాం ఇంట్లోకి, ఇవే ఆలోచనలు తప్ప కనీసం ప్రార్థన చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నామా? ప్రార్థన లేని జీవితం ఆత్మీయ జీవితానికి నాశనానికి కలుగజేస్తుంది. ప్రార్థన ఎవరి జీవితంలో లేకపోతే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా బలహీనపడతారు. మనం ప్రార్థన 3 అక్షరాలు చాలా చిన్న చూపుతో చూస్తుంటాం చాలామంది. ఈ ప్రార్థన లేకపోతే మీ జీవితంలో విజయాలు కానీ, మీ జీవితంలో సుఖం కానీ, మీ జీవితంలో నెమ్మది కానీ ఖచ్చితంగా ఇవన్నిటివి మీ జీవితాల్లో ఉండవు. మీకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, పేరులు పలుకుబడులున్నా, ఎంతమంది మీ బంధువులు మీ చుట్టూ ఉన్నా ఖచ్చితంగా ఇవన్నిటివి ఉండవు. ఏదో వెలితి నీ గుండెల్లో ఖచ్చితంగా దోబూసులాడుతుంటుంది చూడండి. కాబట్టి ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థనలు చేయాలి. దానియేలు గారు కూడా ఉన్నారు, దావీదు గారు ఉన్నారు ప్రార్థన చేసినటువంటి వ్యక్తుల్లో. మూడో విషయం ఏంటంటే యాచన. యాచన అంటే ఏంటండి? యాచన అంటే వెరీ గుడ్, అడుక్కోవడం అంటే మన కొరకు మనం చేసుకునేటువంటి విషయమే యాచన. మన సొంత మాటల్లో చెప్పాలంటే అడుక్కోవడం అంటారు యాచన అంటే. మరి ఎవరైనా చేశారా బైబిల్లో యాచన? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాచన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన్నే యాచన చేసుకుంటున్నాడు దేవునికి, తండ్రి అయిన దేవునికి. మరి మన జీవితం గురించి మనం ఆలోచన చేస్తున్నామా? మన జీవితం గురించి దేవునికి అడుక్కుంటున్నామా? కనీసం ఎలా బాగుపడతాం మన జీవితాలు చెప్పండి? వాక్యానుసారమైనటువంటి జీవితం కావాలంటే మన జీవితం గురించి మనము ఖచ్చితంగా దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. కాబట్టి యాచన లేకపోతే మన జీవితంలో ఆత్మీయ జీవితం ఉండదు. ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, మనకిచ్చినటువంటి సౌభాగ్యాలను బట్టి ఖచ్చితంగా దేవుని దగ్గర యాచన చేసుకోవాలి, అడుక్కోవాలి ఖచ్చితంగా. ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేకపోతే, ఒకవేళ నీ జీవితంలో సమస్యలు ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో ఏదో వెలితి ఉన్నా ఖచ్చితంగా నీవు దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సిందే. నేను మొరపెట్టుకున్నానంటే మొరపెట్టుకోవద్దు, దానివల్ల దేవునికి ఏం ఒరిగే ఉండదు, దానివల్ల మీకు నాశనం అంతే. మీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు, సుఖం అనేది ఉండదు. నీ జీవితం గురించి, నా జీవితం గురించి, ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి వారు ఖచ్చితంగా దేవుని దగ్గర అడుక్కోవాల్సిందే, అంతే కదండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, వేటి విషయాల్లో మనం పడిపోతున్నాం, వేటి విషయాల్లో మనం నిలబడుతున్నాం. దేవుని విషయంలో 90% ఖచ్చితంగా ఏదో విషయంలో ఖచ్చితంగా పడిపోతుంటారు. మరి నిలబడాలంటే ఏం చేయాలంటే అడుక్కోవాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ఇది 3వ విషయం. 4వ విషయంలో నేను ముందుకెళ్ళేసి నేను 4వ విషయాన్ని చెప్పేసి ముగిస్తానండి. 4వ విషయం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం. అందరికీ తెలిసినటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి వచనం ఒకసారి చూద్దాం. 139వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. మన జీవితంలో మన పిల్లల కొరకు మనం ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం?
ఈ సృష్టిలో మన పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి వ్యక్తులు బహుమతులు తెస్తూ ఉంటే మనకిచ్చేటువంటి గొప్ప బహుమతే ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సృష్టిలో ఉన్నటువంటి ఏది కానీ ఇవ్వనటువంటి ఇవ్వలేనటువంటి బహుమతే పిల్లలు. మీరు ఎక్కడికైనా తిరగండి, మీరు ఎక్కడికి తిరిగినా కాళ్ళు అలసిపోయి మళ్ళీ ఖచ్చితంగా వీటికే రావాల్సిందే, ఖచ్చితంగా అది మీరు అలసి ఖచ్చితంగా మళ్ళీ వీటికి రావాల్సిందే. అంత దేవునికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చాలామంది ఏంటంటే పిల్లలు కొరకు చాలామంది ప్రార్థన చేస్తుంటారు ఏడుపుతో. తీరా పిల్లలు పుట్టిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాలు చాలామంది కోల్పోతుంటారు. ఇలాంటి జీవితం కొరకు నీకు పిల్లల్ని ఇచ్చింది, నువ్వు పిల్లల్ని ఇచ్చింది దేవుని కోసం, దేవుని కోసం పెంచాలని దేవుడిని మనకు పిల్లలు ఇస్తే మనము పిల్లల కొరకు ఎన్నో రోదనలు చేసి ఎన్నో ఏడుపులు ఏడ్చి పిల్లలు ఇస్తే కనీసం సంఘానికి కూడా రావడానికి మనకు అవకాశం ఉండదు. చూడండి, టైం ఉండదు. ఏమనంటే టైం లేదంటాం. పిల్లల్ని ఇచ్చిన దేవుడు తీసుకోలేడానా? ఆనాడు సారమ్మ గారు ఆమెకు పిల్లలు లేవు, ఎవరు ఇవ్వలేదంటే దేవుడే ఆమె గర్భాన్ని మూసేశాడు. మన గర్భాలను మూసేయలేడనా? మనకి ఇచ్చినటువంటి పిల్లల్ని తీసుకోవాలన్నా ఆయనకే అర్హత ఉంది, మనకి ఇవ్వాలన్నా ఆయనకే అర్హత ఉంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి క్రైస్తవులు. మనకి ఇష్ట ప్రకారంగా మనకి ఇష్టం వచ్చినట్టు మన పిల్లల్ని పెంచకూడదు. ఎందుకు ఈ లోకంలో మన కడుపున మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మన ఇష్ట ప్రకారంగా మన పిల్లల్ని పెంచితే మాత్రం ఖచ్చితంగా నీవు కానీ నేను కానీ లెక్క చెప్పాల్సిందే, ఆ తీర్పులు లెక్క చెప్పాల్సిందే. నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, ఏం చేశావంటే ఏం చెప్పగలను చెప్పండి మన పిల్లల గురించి? కనీసం వారి కొరకు వారిని ఇచ్చిన తర్వాత నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించామంటే లేదు. కనీసం సంఘానికి నడిపిస్తున్నామంటే లేదు. మనమే సరిగ్గా నడుచుకోము సంఘానికి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘమా. కృతజ్ఞత భావం కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మనం జీవితంలో నెమ్మది లేదు, సుఖం అనేది లేదు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి? ప్రతిదినం చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? మన జీవితంలో చేసినటువంటి మేలులు కానీ మన జీవితంలో చేసినటువంటి కీడులు కూడా కానీ. యోబు గారు తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా వెళ్ళిపోతానని. మనకు అర్థం కావాలి. ఏమి కూడా పెట్టుకోవడానికి చెప్పండి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది? ఏం ఉద్ధరించడానికి? నీ సమాధి దగ్గరికి రూపాయి బిళ్ళ కూడా తీసుకోవాలి మనం, రూపాయి బిళ్ళ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో సుఖం కానీ నెమ్మది కానీ కావాలంటే ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా మనం బలంగా ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటి? విజ్ఞాపన. రెండవ విషయం ప్రార్థన. మూడవ విషయం యాచన. నాలుగవ విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ టైంను బట్టి మీకు దాన్ని బట్టి ఒక్కొక్క రిఫరెన్స్ ఇచ్చాను అంతే. ఒకసారి ఆలోచన చేయండి, మన ఆత్మీయ జీవితం వేటిలో మనం బలహీనంగా ఉన్నాం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితం ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంది. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసింటాడు. పిల్లల విషయం పక్కన పెడితే 3 పూట్ల 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. చాలామందికి తినలేదు బయట. మనం 3 పూట్ల తింటున్నామంటే కేవలం దేవుని కృపనే. చాలామందికి తొడుక్కోవడానికి బట్టలు లేవు. మనం 3 పూట్ల కాదు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మనం మారుస్తున్నామంటే దేవుని కృప కాదు. నీళ్ళు తాగడానికి బయట నీళ్ళు లేవు, మనం రోజు నీళ్లు తాగుతున్నామంటే దేవుని కృప కాదా? ఢిల్లీలో ఆక్సిజన్ పీల్చుకోవడానికి అసలుకి అవసరతలు లేవు, అసలుకి అవకాశాలు లేవు, మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తున్నామంటే దేవుని కృప కాదా? ఇందుని బట్టి మనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మన జీవితంలో ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయ జీవితం పొందుకోవాలన్నా, మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలన్నా ఈ 4 విషయాల్లో బలంగా ఉంటే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్ట ప్రకారంగా ఉంటాం. ఈ 4 విషయాల్లోనే మనం పడిపోతే
దేవుడు మనల్ని మెచ్చడు. అందుకే అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటాడు. ఏమి చేయలేం, అంతే. ఏం చేయలేం, అది వాస్తవం. 0% కూడా చేయలేం. దేవునికి వేరుగా ఉండి మనం సంపాదించింది లేదు, కూడబెట్టింది లేదు, ఏమి చేయలేం. కూడబెట్టినా నీ జీవితంలో, మన జీవితంలో నెమ్మది సుఖం అనేది ఉండదు. ఒకసారి ఆలోచన చేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు నేను ముగిస్తానండి. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంఘస్థులకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. తండ్రి, నిజమే తండ్రి, మా జీవితంలో తండ్రి నెమ్మదిగా కానీ సుఖం అనేది కానీ ఉండాలంటే తండ్రి, ప్రార్థన ఎందును, యాచనల ఎందును తండ్రి, విజ్ఞాపన ఎందును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందును తండ్రి బలంగా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. తండ్రి, బలహీనులము తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి, విన్నటువంటి మాటలు బట్టి మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచగలరని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా తండ్రి, విన్నటువంటి వాక్యాలను తండ్రి సాతాను కొట్టుకొని పోకుండా తండ్రి మా మనసులో ముద్రించుకొని మీ మాటల ప్రకారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడివేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.